ఒక శిల్పకారుడు తను ఏ శిల్పాన్ని పాలరాతిపై చెక్కాలనుకున్నాడో ఆ శిల్పి చిత్రము పరిపూర్ణంగా తన మనోకాంతి తెరపై తనకు పర్ఫెక్ట్గా కనిపించును. చైతన్యమే దానిని సాక్షిగా చూచును. పాలరాతిని చెక్కునప్పుడు ఆ పాలరాతిలో శిల్పానికి అవసరము లేని రాతి ముక్కలను ఉలితో తీసివేసిన తన మనోతెరపై కనిపించిన శిల్పము ఆ పాలరాతిలో ప్రత్యక్షమగును. అట్లే నీలో అవసరము లేని వ్యర్థ విషయాలను తీసివేసిన, తొలగించిన చిట్ట చివరకు ఆత్మయే కనిపించును. నీవే ఆ ఆత్మవు, నీవే ఆ శుద్ధ చైతన్యానివి. ఆ వ్యర్థ విషయములు ఏవనగా మైండ్ డైమెన్షన్స్, ఈగో, ఇమోషన్, డిజైర్, ఎట్సెట్రా, లాంగింగ్స్, క్రేవింగ్స్, ఎట్సెట్రా, కంపారిజన్స్, కామెంట్స్, ఎట్సెట్రా. ఇది మోక్ష మార్గానికి ఇంకొక మెట్టు. ప్రతి మెట్టు మీరు మోక్ష మార్గంలో ఉన్నటువంటి ప్రతి మెట్టుని మీరు అర్థం చేసుకొని ఎక్కుతూ ఉంటే ఉన్నతమైన స్థాయికి మీరు వెళ్ళే అవకాశం ఉంటుంది, అది అనుభవించే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.